మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ మనకి వరంగల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవికాంత్, ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి, వ్యవస్థలను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండాలి, అన్నిటికీ భరోసా ఇచ్చే సిచ్యువేషన్ ఉండాలి ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ప్రభుత్వం చాలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది, విధ్వంసాన్ని సృష్టిస్తోంది. అండ్ విద్యా వ్యవస్థలకు సంబంధించి కనీసం ఎక్కడ కూడా పట్టింపు ఉన్నట్టుగా కనిపించట్లేదు, మొత్తం ఆందోళనలోకి నెట్టివేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో తాజాగా హెచ్సియు భూముల వ్యవహారానికి సంబంధించి రేవంత్ సర్కారు వైఖరి పైన విద్యార్థులు గాని విద్యార్థి సంఘాలు గాని ఏమంటున్నాయి? స్వేచ్ఛ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఉదయం ఇవాళ ఒక రణరంగమే కాకతీయ యూనివర్సిటీ దగ్గర కనిపించిన సందర్భం. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇన్ని విద్యార్థి సంఘాలు ఒకే చోట ఒకే వేదికగా ఒకే అంశం మీద వాళ్ళ ఆందోళనకు నిరసనకు దిగడం ఇదే తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా 2వ గేట్ దగ్గరకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి శివయాత్ర నిర్వహించి విద్యార్థులంతా కూడా ధర్నా ఆందోళన రాస్తారోకో నిర్వహించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా కాకతీయ యూనివర్సిటీ నిలుస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఇవాళ హెచ్సియుకి సంబంధించినటువంటి భూములను చెరబట్టి అమ్ముకునే విధంగా ముందుకు వెళ్తున్న ఈ ప్రక్రియను అంతా కూడా ఎట్లా చూస్తున్నారు? ఈరోజు దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి యూనివర్సిటీల్లో మన యూనివర్సిటీ ప్రమాణాలకు అనుగుణంగా యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడకపోగా ఉన్నటువంటి యూనివర్సిటీ భూములను యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేటువంటి విధానంలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను 400 ఎకరాలను ఐటీ కారిడార్ పేరుతోటి ఈరోజు మన ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నదని చెప్పేసి మేము మన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే నీకు ఏమాత్రం కూడా నిబద్ధత ఉన్నా కూడా రేవంత్ రెడ్డి నువ్వు మన యూనివర్సిటీల్లో డిపిఆర్ కమిటీలు ఏదైతే మంత్రుల ద్వారా స్థానిక ఎమ్మెల్యేల ద్వారా డిపిఆర్ కమిటీలు వేసి మన యూనివర్సిటీ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పేసి నువ్వు గతంలో ప్రకటించినటువంటి నీ నిబద్ధత ఎక్కడికి పోయిందని చెప్పేసి ఈరోజు మేము సూటిగా కాకతీయ యూనివర్సిటీ పక్షాన ప్రశ్నించదలుచుకున్నాము. నీకు ఏమాత్రం కూడా నిబద్ధత ఉన్నా కూడా వెంటనే మన హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల వేలం పాటను ఏదైతే వెనక్కి తీసుకొని ఆ యొక్క మన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి వారిపైన మన దౌర్జన్యంగా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ప్రధానంగా ఇవాళ ఒక దమనకాండ యూనివర్సిటీలో హెచ్సియులో జరుగుతూ ఉన్న పరిస్థితి, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎట్లాంటి మద్దతు ఉంటుంది? మీరు విద్యార్థి నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం? ఈరోజు ఎస్యు విద్యార్థులకు మద్దతుగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కూడా మేము ఆందోళన చేయడం జరిగింది. ఎందుకు ఆందోళన చేయడం జరిగింది అని అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా 400 ఎకరాలను అమ్ముకుంటా అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు వేచి చూడరు. అదేవిధంగా ఒక విద్యార్థులకు మద్దతుగా మేము నిలపడం జరిగింది. అదే కాకుండా ఒక అమ్మాయిలని చూడకుండా ఈరోజు పోలీసుల దమ్మకాండ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఒకటే పని ఉన్నది, ఇక్కడ ఉన్న విద్యార్థులను నాశనం చేయాలి, ఇక్కడ ఉన్న విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు. ఈరోజు ఎస్యు యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు, తెలంగాణ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు, శాతవాహన యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది నీ కుట్రలో భాగంగానే ఈరోజు నువ్వు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్ముకుంటావా అని ఇక్కడ ఉన్న విద్యార్థులకు అనుమానం కలుగుతుంది. ఏం తప్పు చేశారు విద్యార్థులు? వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తున్నావు. ఈరోజు మేము అడిగితే అమ్మవద్దు అని అడిగితే మా పైన లాఠీ చార్జ్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలందరినీ కలుపుకొని కూడా ఈ అంశం పైన కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో కూడా ఈరోజు విద్యార్థి సంఘాలు అందరూ కూడా రేపు అక్కడే జరిగిందే ఈరోజు కూడా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఈ ప్రభుత్వం కావాలని ఇలాంటి కుట్రలు చేసుకుని ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ భూములు అమ్ముకునే ప్రయత్నం చేయడానికి కూడా ఉన్నదని కూడా మాకు అనుమానం వస్తుంది. మొన్న చూసుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతాడు, అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు ఆడుతాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మాకు సిగ్గుచేటు. ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నావు, ఈరోజు విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఏ విద్యార్థులు ఎక్కడ ఆందోళన చేస్తున్నారు అనే
మర్చిపోయి ఈరోజు ఆ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తున్నాం. ఎక్కడున్నారు ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న మేధావులు ఎక్కడున్నారు? ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క ఎక్కడున్నాడు? అదేవిధంగా శ్రీధర్ బాబు ఎక్కడున్నారని మేము అడుగుతున్నాం. అదే రాహుల్ గాంధీ అదే సెంట్రల్ యూనివర్సిటీ 2 సార్లు వచ్చి ఈరోజు మీకు మద్దతుగా ఉంటామన్నారు. ఈరోజు దమనకాండ జరుగుతుంటే, విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడు? చిన్న విషయానికి ట్విట్టర్లో పెడతాడు కదా రాహుల్ గాంధీ. ఈరోజు నీ ప్రభుత్వం ఇక్కడ చేస్తుంటే నువ్వు ఎందుకు అడుగుతలేవు అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డికి కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, తప్పకుండా నువ్వైతే ఏదైతే భూములు అక్రమంగా అమ్ముకోవాలని చూస్తే ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ విద్యార్థులు ఊకోరని కూడా హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో త్వరలోనే అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మేము చలో ఎస్సీని కూడా పిలుపునిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డికి. ఇది కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి హెచ్చరిక. చలో ఎస్సీ నిర్వహిస్తామన్నటువంటి హెచ్చరిక కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుల తరఫున ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రం మనకు కనిపిస్తూ ఉంది.